శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుల కార్యకలాపాలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. సాధారణ జీవితం గడుపుతూ టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు కలిగిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాజిక కార్యక్రమాల చాటున అమాయక యువతకు సాయం చేస్తూ వారిని జిహాదీ కార్యకలాపాలపై ఆకర్షణ పెరిగేలా చేస్తున్నారనే అంశం పోలీసుల విచారణలో తేలింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహమ్మద్ ఓ కాకా హోటల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అందరితో మంచిగా నటిస్తూ 10 మందికి సాయం చేస్తున్నట్లు కలరింగిస్తూ యువతను జిహాదీ వైపు ఆకర్షించడం ఇతని పని అని పోలీసుల విచారణలో తేలింది. ఇతని గురించి తెలుసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు మొదట ఇతని వాట్సాప్ గ్రూపులు, ఫోన్లు, సోషల్ మీడియా మెసేజ్లపై నిఘా పెట్టాయి. ఆ తర్వాత ధర్మవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొంతకాలం క్రితం నూర్ మహమ్మద్ ను అరెస్టు చేశారు పోలీసులు. కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించిన పోలీసులకు నూర్ మహమ్మద్ మరో 2 పేర్లు చెప్పాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ షేక్ అస్లాంలకు విదేశాల్లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో యూపీ, మహారాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు వారిద్దరిని అరెస్టు చేశాయి. నిందితులకు జైషే మహమ్మద్, పిఎఫ్ఐ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బికాస్ ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ, సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఉగ్రవాద సానుభూతి పరుల నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్, 10 బుల్లెట్లతో పాటు ఒక పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3 నిందితులు సామాజిక కార్యక్రమాలు, ఆర్థిక సాయం పేరుతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కోర్టు ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఉగ్రవాదుల సానుభూతి పరులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు ధర్మవరం పోలీసులు.